తెలంగాణ నేల పౌరుషానికి ప్రతీక, ఆత్మ గౌరవానికి నిలువెత్తు సంతకం. ఇక్కడ ప్రతి చెట్టుకు ఒక కథ ఉంది, ప్రతి పుట్టకు ఒక చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. అడవి తల్లే దేవతగా, ప్రకృతి శక్తులే ఆరాధ్య దైవాలుగా కొలిచే అపురూపమైన సంస్కృతి మనది. 13వ శతాబ్దం దట్టమైన అడవిలో మేడారం గిరిజనులు వేటకు వెళ్లారు. వెదురు పొదల మాటున ఏదో అలికిడి. క్రూర మృదు ఉందనుకుని వారు బాణాలు ఎక్కుపెట్టారు. కాని ఆ దృశ్యం చూసి వారు ఆశ్చర్యపోయారు. అక్కడ భయంకరమైన పెద్ద పులుల మధ్య ఒక చిన్న పసిపాప ఆడుకుంటోంది. ఆ పులులు ఆ పాపను తినడం లేదు, ఆమెకు కాపలా కాస్తున్నాయి. ఆ పాప ముఖంలో ఏదో తెలియని దివ్య తేజస్సు. ఆమె సామాన్యురాలు కాదని, ఆ అడవి తల్లే తమకు ప్రసాదించిన వనదేవత అని గిరిజనులు నమ్మారు. ఆ పాపను ఎత్తుకుని డప్పులు వాయిస్తూ సంబరంగా తమ గూడేనికి తీసుకెళ్లారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె అందం, ధైర్యం చూసి మేడారం ప్రాంతాన్ని పాలించే కోయదొర పగిడిద్దరాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. అదొక చూడముచ్చటైన జంట. పగిడిద్దరాజు పరాక్రమం, సమ్మక్క సేవాగుణం మేడారం ప్రజలకు కన్నబిడ్డల్లాంటి పాలన అందించాయి. కాని కాలమెప్పుడూ ఒకేలా ఉండదు. మేడారంపై కరువు కరాళ నృత్యం చేసింది. వానలు లేవు. పచ్చగా కళకళలాడే అడవి ఎండిపోయి బీడువారిన నేలగా మారింది. గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి దగ్గర్నుండి కబురు వచ్చింది. పగిడిద్దరాజా, తక్షణమే పన్ను కట్టాలి అని. ఆకలితో చస్తున్న ప్రజల దగ్గర పన్ను వసూలు చేయడానికి రాజు మనసు ఒప్పుకోలేదు. మా ప్రాణం పోయినా సరే ఒక్క గింజకూడా పన్నుగా ఇచ్చేది లేదు. ఇది ఆత్మగౌరవ పోరాటం అని పగిడిద్దరాజు యుద్ధం ప్రకటించాడు. సంపెంగ వాగు దగ్గర భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు వేలాది మంది కాకతీయ సైన్యం, మరోవైపు పిడికెడు మంది గిరిజన వీరులు. గిరిజనులు చెట్లమీద నుండి, పొదల చాటు నుండి బాణాలు వర్షంలా కురిపించారు. పగిడిద్దరాజు సింహంలా పోరాడి వీరమరణం పొందాడు. తండ్రి మరణం చూసి కూతుళ్ళు సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు రణరంగంలోకి దూకారు. వారు కూడా శత్రువులను ఊచకోత కోస్తూ నేలకొరిగారు. సమ్మక్క కొడుకు జంపన్న శత్రువుల చేతికి చిక్కడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆ వాగు నీళ్లు ఎర్రగా మారాయి. అదే జంపన్న వాగు. భర్త బిడ్డలు పోయారని తెలిసి సమ్మక్క రుద్రరూపం దాల్చింది. ఆమె ఇప్పుడు మనిషి కాదు, సాక్షాత్తు భద్రకాళి. చేతిలో కత్తిపట్టి యుద్ధరంగంలోకి దూకింది. ఆమె కళ్లలో నిప్పులు చూసి కాకతీయ సైన్యం వణికిపోయింది. ఆమెను నేరుగా ఓడించలేమని గ్రహించిన ఒక శత్రు సైనికుడు వెనుక నుండి దొంగదెబ్బ తీశాడు. గాయపడిన సమ్మక్క శత్రువులకు దొరకకూడదని చిలకలగుట్ట వైపు నడిచింది. అక్కడ ఒక పుట్ట దగ్గర కేవలం ఒక కుంకుమ భరణే, అమ్మవారి గాజులు, ఒక పెద్ద పులి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి. నేను కుంకుమ భరిణి రూపంలో ఉంటాను అని అమ్మవారు మాటిచ్చారు. అప్పటినుండి నేటి వరకు మేడారం జాతర మహావైభవంగా జరుగుతోంది. భక్తులు తమ బరువుకు సరిపడా బంగారాన్ని, బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. సమ్మక్క సారలమ్మ తల్లులకు జై. పూర్తిగా ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో కంప్లీట్గా ఏఐ ప్రాంప్ట్ యూజ్ చేసి చేసినది. ఎలా చేశాను, ప్రాంప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది, అలాగే ఈ వీడియో కావాల్సిన బీజిఎమ్స్, ఎస్ఎఫ్ఎక్సెస్ ఎక్కడ తీసుకున్నది కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కావున నా నెక్స్ట్ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ని అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.